హైదరాబాద్ కోంపల్లి డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో పాటు 6గురికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు ఈగల్ టీం రెడీ అవుతుంది. మరో 19 మందికి నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. పబ్ యజమానులకు కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు లుకౌట్ నోటీసులు కూడా అధికారులు జారీ చేయబోతున్నారు. హైదరాబాద్ లో ఇటీవల డ్రగ్స్ రాకెట్ ముఠాను గుట్టురట్టు చేసింది ఈగల్ టీం. కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. సూర్య దగ్గర భీమవరానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు అధికారులు. అలాగే సూర్య ఫ్రెండ్ హర్షద్ ద్వారా 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా సూర్య మరో 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ను నైజీరియా నుంచి తప్పిస్తున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ఇటు కొంపల్లి డ్రగ్స్ కేసుల్లో ఈగల్ టీం కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన సూత్రధారి సూర్యతో పాటు మరొక 5గురిని కూడా ఇప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. మరొక 19 మందికి ఈగల్ టీం నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. వీటితో పాటు జంట నగరాల్లో పలు పబ్బుల్లో ఇటు సూర్య అండ్ బ్యాచ్ కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దందా చేసినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. వీటితో పాటు కేవలం తెలంగాణ కాకుండా ఏపీలోని పలువురు వైద్యులు కూడా ఇటు సూర్య అండ్ గ్యాంగ్ డ్రగ్స్ సప్లై చేసినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించిన నేపథ్యంలో మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమవుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా సూర్య వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం చెబుతుంది. వీటితో పాటు నైజీరియా నుంచి కూడా ప్రత్యేకంగా గోవాకి డ్రగ్స్ తీసుకొచ్చి అక్కడ రోడ్డు మార్గంలో హైదరాబాద్కి పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ తీసుకొచ్చి ఇటు రెస్టారెంట్ల కేంద్రంగా ప్రస్తుతానికైతే సూర్య డ్రగ్స్ దందా కొనసాగిస్తుంది. వీటితో పాటు ఈయనకి సహకరించిన పలువురిని ఇప్పటికే ఈగల్ టీం అరెస్ట్ చేసింది. అతడి డ్రగ్స్ దందాకి సంబంధించి కూడా కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కూడా ముమ్మరం చేయబోతుంది. వీటితో పాటు ఇక ఇప్పటికే గతంలో వీరు అరెస్ట్ తర్వాత కూడా హైదరాబాద్లోని ప్రముఖ పేరొందిన పబ్కు సంబంధించిన నిర్వాహకులకి నోటీసు జారీ చేసింది. మరొక 10 మంది కూడా తాజాగా ఈగల్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు రిమాండ్లో ఉన్న వారిని కస్టడీలోకి తీసుకొని ఈ డ్రగ్స్ దందాకు సంబంధించిన లోతైన దర్యాప్తు చేసేందుకు ఈగల్ టీం సన్నద్ధవుతున్న నేపథ్యంలో వీళ్ళకి అందుబాటు రాని వారికి సంబంధించి కూడా లుకౌట్ నోటీస్ జారీ చేసేందుకు ఈగల్ టీం సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే సూర్య వద్ద నుంచి సేకరించిన డేటా ఆధారం కూడా మరికొంతమంది వివరాలను ఆరా తీసే పనిలో ఉంది ఈగల్ టీం. అంటే కిరణ్, అంటే ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా అంటే అరెస్టుల పర్వం కొనసాగినా కూడా ఈ డ్రగ్స్ దందా జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా రెస్టారెంట్స్ లో కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? తెలంగాణలో డ్రగ్స్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం కూడా చాలా కీలక నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్ బ్యూరోని ఈగల్గా మార్చిన తర్వాత కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సప్లై చేసేవారితో పాటు కింగ్ పిన్స్ మీద కూడా దృష్టి చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతంలో ట్రేస్ అవుట్ చేసిన కేసుల ఆధారం కూడా ఒక్కొక్క చైన్ లింక్ను కూడా ఇప్పటికే ఇటు ఈగల్ టీం కూడా ట్రేస్ అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొంపల్లి కేంద్రంగా ఓ రెస్టారెంట్లో భాగస్వామ్యం ఉన్న సూర్య గుట్టు చప్పుడు కాకుండా కూడా ఈ పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేస్తుంది. కేవలం డాక్టర్లే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు పలువురికి కూడా డ్రగ్స్ సప్లై చేస్తుంది. అంతా కూడా పబ్లో ఆవాసంగా ఏర్పాటు అంటే కేంద్రంగానే ఈ డ్రగ్స్ దందా చేసినట్టుగా సూర్యాని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈగల్ టీం చాలా కీలక సమాచారం చేపట్టింది. ఒక నైజీరియన్ మహిళతో కూడా ఈ డ్రగ్స్ దందాను చేపడుతున్నట్టు ఇప్పటికే ఈగల్ టీం గుర్తించిన నేపథ్యంలో ఇక సూర్య సంబంధించిన లింక్స్ కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఈగల్ టీం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాధవి. ఓకే, రైట్, థాంక్యూ కిరణ్.